శుక్లాపక్షం ఉత్తర భాద్రా నక్షత్రం ఉగాది తెచ్చెను గుండెకు ఆనందం ఆయని గురుతులు అయ్యను మనసు ఉగాది అంటే అది సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ప్రతి తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఈ ఉగాది. అందరూ ఆరోగ్యంగా సకల సంపదలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. From Woodbury Stadium, Lincoln. అద్భుతమైన డాన్స్ తో మా అమ్మాయిని ఆనందింపజేయడానికి ముందుకు వస్తున్నారు. వారిని చెప్పట్లో స్వాగతిస్తాం. శుక్లాపక్షం ఉత్తర భద్రా నక్షత్రం ఉగాది తెచ్చను గుండెకు ఆనందం గురుతులు అయ్యే మన సొంతం. గుందే కోడేలాగల్లే యాప పుల్లలా చేదు నవ్వులుందే రామ 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 మామ అంత బాగా తోడల్లే ఊరంత చుట్టాల మల్లెన పల్లె ఊరిగిన పేద రంగల్లే రంగుల సింగిడి పల్లె ఏ తెల్ల తెల్లని పాలదారెల పల్లె తెల్లారుతుంటాదిరా గుళ్ళని గంటలు కారుతలో జంటగా మోగుతూ ఉంటాయిరా. ఈ ప్రైమరీ విద్యార్థులు ఘనంగా మనం చెప్పడంలో స్వాగతిస్తాం. I'm going to say about Ugadi. Ugadi is a famous festival of South India. It is celebrated as the New Year Day. It is mainly celebrated in Andhra Pradesh, Telangana and Karnataka. Thank you, my friend Kanika is going to say what else we do on Ugadi. It is celebrated on the first day of the Chaitra month. It comes in the month of March or April. It comes in the month of March or April. People. On this day, people also flex to new bodies and love flying fast. Ugadi festival is still there with great joy and happiness. Thank you, happy Ugadi for all. చదువుతున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలలో ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచే. హిందూ పంచాంగం ప్రకారం ఏట చైత్ర శుద్ధ పాడని నాడు
ఉగాది పర్వదినం జరుపుకుంటారు. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. చైత్ర శుద్ధ పాడమి రోజున సూర్యోదయ వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని నమ్మకం. అంటే కాల అందరికీ విశ్వావసన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అనే అర్థాలు వస్తాయి. ఉగాది అనే పదాలు సంస్కృతం నుంచి వచ్చింది. యుగ అనగా కాలమని, ఆది అంటే ఆరంభమని అర్థం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడు విశ్వాన్ని సృష్టించాడు. కొన్ని కథనాల ప్రకారం సోమకారుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను వరించినారు. విష్ణు మత్స్యావతారంలో వెళ్లి సోమకారుని సంహరించి ఆ వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజు ఈ ఉగాది. ఈ ఉగాది తెలుగు సంవత్సరాన్ని అంటారు. ఈ ఉగాది నుండి 9 రోజులకు శ్రీరామనవమి వస్తుంది. ఈ సంవత్సరం ఉగాది స్వస్తి శ్రీ చాంద్రమాన్ శ్రీ విశ్వావస సంవత్సరంగా పిలువబడుతుంది. ఇది 39వ సంవత్సరం. ఇది విశ్వానికి సంబంధించిందని అర్థం. ఈ సంవత్సరం ధనప్రాప్తి ఎక్కువగా లభిస్తుంది. చైత్రమాసం ఉత్తరాయణ వసంత ఋతువు శుక్ల పాడ్యమి తేదీ మార్చి 30, 2025 ఆదివారం ఉదయం రేవతి నక్షత్రంలో సూర్యోదయం వచ్చింది కాబట్టి సూర్య భగవాన్ని ఆరాధించడం మంచిది. ఈ ఉగాది రోజున మంచి ఏ దైవాన్ని ఆరాధించాలంటే మీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఉదయం 5 గంటల నుండి 10 గంటల 30 పొంగిపోయే రోజే ఉగాది. రామాసులుక వన్నేనులుక వసంతమే వెలిసే. పూసి మావి కొమ్మ
చేసిన హబ్బ కట్టుకోలేని హబ్బ My name is Kusha. I'm going to say Kalguma, Teraita, Kanada, Teresa, Asada, Savara, Badavara, Aspada, Tadika, Magazia, Pusha, Marga, Paglam. Thank you. జీవితంలో అన్ని అనుభవాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు. పచ్చిమామిడి కుక్కలు పొగరు కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. ఈ అన్ని అనుభవాల కలిగే ఉగాది పచ్చడి. The holy month of fasting is a time of spiritual reflection, self-improvement and renewal. It is a period of increased devotion, prayer and acts of charity. As we gather here today, let's remember the values of compassion, empathy and kindness. I welcome Rahat and Amreen to deliver a speech. Principal sir, vice principal sir, teachers and my dear friends. Assalamualaikum everyone. My name is Amreen and she is my friend Rahul. We are from grade 9. Today we want to talk about a very special time for Muslims all around the world. That is Ramzan. It is a month filled with peace, kindness and affection. It is the 9th month of Islamic calendar. So, what makes Ramzan so special? First, it is a time of fasting. We do not eat anything. It teaches us important things like self-control, patience and sadhana. Second, it is a time for prayer and read Quran. We spend more time on praying. The Quran is the holy book of Islam. Third, Ramzan is a time for giving. We are encouraged to give charity. This is known as zakat. Fourth, Ramzan is a time for family and friends. We together break our fast, which is known as iftar. We fast from sunrise to sunset. Your presence and enthusiasm made this occasion truly special. Ugadi Shubhakankshalu and Eid Mubarak everyone. Thank you.